E20 ఫ్యూయల్కి సంబంధించి ఈ వీడియో. E20 ఫ్యూయల్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రతి ఫ్యూయల్ స్టేషన్లోన నార్మల్ పెట్రోల్ లేకుండా కంప్లీట్ E20 అంటే ఎథనాల్ 20% బ్లెండ్ చేసినటువంటి పెట్రోల్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది అనేటటువంటి న్యూస్ అయితే ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతుంది. దీని గురించి మాట్లాడదాం ఈ వీడియోలోన. అలాగే E20 ఫ్యూయల్ యూజ్ చేయడం వలన మన ఇంజన్కి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా మాట్లాడదాం. ప్రీవియస్గా ఉండేటటువంటి వెహికల్స్ E20 కంపాటబిలిటీ లేనటువంటి, అంటే 2023 తర్వాత కదా E20 ఫ్యూయల్ కంపాటబిలిటీ ఉన్నటువంటి వెహికల్స్ వచ్చినాయి. ప్రీవియస్గా ఉండేటటువంటి వెహికల్స్ సంగతి ఏంటి అనేటటువంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదామండి. కంప్లీట్ ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్తో కూడినటువంటి వీడియో అనమాట ఇది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2023 తర్వాత E20 ఫ్యూయల్ కంపాటబిలిటీ కలిగినటువంటి వెహికల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయాలని మన ఇండియన్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్కి అయితే ఇండియన్ గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసింది కదా. దాన్ని బట్టి E20 ఫ్యూయల్ కంపాటబిలిటీ కలిగినటువంటి వెహికల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి రోడ్డు మీద. ఆ వెహికల్ని ఎలా పోల్చొచ్చు అంటే ట్యాంక్ మీద E20 అని చెప్పి స్టిక్కర్ అయితే మనకు కనిపిస్తుంది. అసలు E20 అంటే ఏంటంటే ఈ అంటే ఎథనాల్ అనమాట. ఈ ఎథనాల్ అనేది 20%, పెట్రోల్ అనేది 80%. సో భారతదేశం అనేది ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ని దిగుమతి చేసుకునే దేశంలో నెంబర్ 1 అగ్రగామిగా ఉందండి. సో ఈ అగ్రగామిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ క్రూడ్ ఆయిల్ ఎక్కువగా దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మన రూపాయి వాల్యూ కూడా తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ఈ క్రూడ్ ఆయిల్ దిగుమతిలో చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనమే ఫ్యూయల్ని తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ఎథనాల్ అనేది ఏదైతే ఉందో ఈ ఎథనాల్ని మన దేశంలో ఉండేటటువంటి వనరుల నుంచి తయారు చేసుకోవచ్చు అనమాట. అంటే ఎథనాల్ అంటే ఎథైల్ ఆల్కహాల్ తయారవ్వాలంటే నేచురల్గా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. అంటే ఎథనాల్ అనేది నేచురల్ బేస్డ్, అంటే ప్లాంట్ బేస్డ్ అని చెప్పుకోవచ్చు. అంటే దీన్ని చెరక నుంచి కానీ లేదా ధాన్యాల నుంచి కానీ తయారు చేసుకోవచ్చు. అదే మనకి పెట్రోలియం అనుకోండి, అది ఫాజిల్ అనమాట. అది అవశేషాల నుంచి తయారవుతుంది. కాబట్టి మన దేశంలో తయారు చేయలేం, క్రూడ్ ఆయిల్ తయారు చేయలేం, అది ఇంపోర్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఇంపోర్ట్ చేసుకోవడం ఎలాగా తప్పట్లేదు కదా. కాబట్టి కొంత పర్సంటేజ్ని తగ్గించి ఇంపోర్ట్ చేసుకుందాం. ఆ పర్సంటేజ్ని మనం ఎథనాల్తో రీప్లేస్ చేద్దామనే ఉద్దేశంతో గవర్నమెంట్ E20 అనేది తీసుకొచ్చింది. ఇదివరకైతే ఎథనాల్ 5% ఉన్నటువంటి పెట్రోల్ ఉండదు. 95% పెట్రోల్, 5% ఎథనాల్. అంటే 95% పెట్రోల్ అంటే ప్యూర్ పెట్రోల్ ఉండదు, దాంట్లో లెడ్, సల్ఫర్ ఇవన్నీ కూడా ఉండేవన్నమాట. సో సల్ఫర్ని, లెడ్ని అన్నింటిని కూడా తగ్గించేసింది అనమాట పెట్రోల్ నుంచి. ఎందుకనేసి అంటే దానివల్ల పొల్యూషన్ ఎక్కువగా రిలీజ్ అవుతుందనే ఉద్దేశంతో సో పెట్రోల్ అనేది అలాగలాగా లెడ్ పర్సంటేజు, సల్ఫర్ పర్సంటేజు తగ్గించేసి ఎథనాల్ పర్సంటేజ్ని అయితే పెంచింది. ఎథనాల్ అనేది కంబషన్ జరగడం వలన బయటికి కార్బన్ డైఆక్సైడ్ అలాగే వాటర్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి వాతావరణానికి ఫ్రెండ్లీ ఉంటుందన్నమాట. సో ఇలా వాతావరణానికి ఫ్రెండ్లీ ఉండేటటువంటి మండే స్వభావం కలిగినటువంటి ఎథనాల్ని ఫ్యూయల్తో పాటు కలిపి మనం యూజ్ చేసుకోవచ్చు అనేటటువంటి ఫార్ములేషన్లో ఎథనాల్ని మన ఫ్యూయల్లో కలపడం జరుగుతుంది. సో కొన్ని దేశాల్లో చెరుకు పంట ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో మనకి ఎథనాల్ ఫ్యూయల్ అనేది ఎప్పటి నుంచో వాడుతున్నారు. అక్కడ సక్సెస్ఫుల్గా అయితే రన్ చేస్తున్నారు. లైక్ బ్రెజిల్ ఉందనుకోండి, అక్కడ ఎథనాల్ అనేది ఎక్కువగా మనకి విరివిగా దొరుకుతుందన్నమాట. కాబట్టి ఎథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ అనేది అక్కడ వాడుకోవడం వల్ల వెహికల్ డ్యామేజ్ ఏం లేకుండా ఆ విధమైనటువంటి కంపాటబిలిటీ కలిగేటట్టు వెహికల్స్ని డిజైన్ చేసి వెహికల్స్ అయితే రన్ చేస్తున్నారు. కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి అనేది తీసుకొచ్చిందనమాట. అయితే ఇప్పుడు E20 ఫ్యూయల్ వాడడం వల్ల మైలేజ్ తగ్గుతుందని చాలామందికి అయితే ఒక అనుమానం ఉంది. తర్వాత ఎథనాల్ ఫ్యూయల్ వాడడం వల్ల ఇంజిన్ డ్యామేజ్ అవుతుంది, బండి డ్యామేజ్ అవుతుందని చెప్పేసి చాలామంది మెకానికల్ చెప్తున్నారు. అవునండి, ఈ రెండు నిజమేనమాట. ఫస్ట్ మైలేజ్ గురించి మాట్లాడుకుందాం. సో పెట్రోల్ అనేది హైడ్రోకార్బన్ కదా, పెట్రోల్ అంటే ఆక్టేన్ అనమాట, C8H18. సో దాంట్లో హైడ్రోకార్బన్ మాత్రం ఉంది. సో దాంట్లో మనం సల్ఫర్ అని, లెడ్ అని ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడైతే మనం ఎథనాల్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఎథనాల్ అనేది C6H5OH, అంటే ఇది ఆక్సిజన్ పరమాణు కూడా దాంట్లో యాడ్ అయ్యి ఉంటుంది. ఎథనాల్ అనేది హైడ్రోకార్బన్ మండినంత ఫాస్ట్గా అయితే మండిపోదు. కాబట్టి ఎథనాల్ మండి ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే కొంచెం ఎక్కువ ఎథనాల్ అనేది పడాలి. కాబట్టి ఈ పెట్రోల్ ప్లస్ ఎథనాల్ మిక్స్ అయినటువంటి మిక్చర్ ఏదైతే ఉంటుందో, అంటే E20 ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో అది మండడం వల్ల రిలీజ్ అయ్యే శక్తి అయినా తగ్గుతుంది, లేదా ఆ శక్తి రిలీజ్ అవ్వడానికి మనం ఇచ్చే RPMలో ఫ్యూయల్ ఎక్కువైనా సరే కంబషన్ జరుగుతుందన్నమాట. కాబట్టి మనకి మైలేజ్ 3 to 7% వరకు తగ్గే అవకాశం అయితే ఉంది. అంటే లీటర్కి 70 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చేటటువంటి బండి 2 నుంచి 5 కిలోమీటర్ల మైలేజ్ తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఎథనాల్ యూజ్ చేయడం వలన మాయిశ్చర్ని అట్రాక్ట్ చేస్తుందన్నమాట. ఫ్యూయల్లో ఉండేటటువంటి ఎథనాల్ అనేది మాయిశ్చర్ని అట్రాక్ట్ చేస్తుంది. ప్రాపర్ వేలో ఫ్యూయల్తో పాటు బ్లెండ్ అవ్వనటువంటి ఎథనాల్ కలిగినటువంటి ఫ్యూయల్ మిక్చర్ అనేది బంకుల్లోకి వచ్చిన తర్వాత ఆ ట్యాంకుల్లో నింపిన తర్వాత ఏమైనా ఫుల్గా వర్షాలు పడ్డాయి అనుకోండి, ఫ్యూయల్ స్టేషన్లో ఫ్యూయల్ నిల్వ చేసే ట్యాంక్లోనికి వాటర్ దిగే అవకాశం ఏమాత్రం కూడా ఉండదు. సో పక్కా పగడ్బందీ ఏర్పాట్లతోనే మనకి ఫ్యూయల్ స్టేషన్లో
ట్యాంకర్లు అనేవి ఏర్పాటు చేస్తారనమాట అండర్గ్రౌండ్లోన. మరి ఎక్కువగా వర్షాలు పడి వాతావరణం బాగా కూలింగ్ ఉండే సిట్యువేషన్లో చాలా వెహికల్స్లో కొన్ని ఫ్యూయల్ స్టేషన్లో పట్టించినటువంటి డీజిల్లో కానీ పెట్రోల్లో కానీ మనకి వాటర్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అంటే ఈ ఎథనాల్ అనేది బలహీనమైనటువంటి ఒక బంధాన్ని కలిగి ఉంటుంది. అదే హైడ్రోజన్ బంధం అంటారు అనమాట. ఆ బంధం ఈ ఎథనాల్లో ఉండే OH పార్ట్ వలన దీంట్లోపల హైడ్రోజన్ బంధం అనేది చాలా ఈజీగా ఏర్పడుతుంది అనమాట. సో ఈ హైడ్రోజన్ బంధం అంటే మరి ఇంకేం లేదండి, వాతావరణంలో ఉండే మాయిశ్చర్ తోటి ఈ ఎథనాల్ అనేది కెమికల్ రియాక్షన్ జరుగుతుందన్నమాట. సో ఈ కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల ట్యాంక్ లోపల మాయిశ్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా మాయిశ్చర్ ఫామ్ అయ్యి అలా క్రమేపీ ఆ మాయిశ్చర్ అనేది వాటర్ వేపర్స్ కింద కన్వర్ట్ అయిపోయి మీదకి పెట్రోల్ ఉండిపోద్ది, కిందకి వాటర్ ఉండిపోద్ది. అంటే పెట్రోల్ డెన్సిటీ కంటే వాటర్ డెన్సిటీ అనేది ఎక్కువ కాబట్టి పెట్రోల్ అనేది మీదకి ఉండిపోయి వాటర్ అనేది కిందకి వెళ్ళిపోవడం వలన మనం ఆ ఫ్యూయల్ పట్టించేయడం వలన మనకి ట్యాంక్ లోపల వాటర్ వచ్చిందని చెప్పేసి మనకి బంకుల్లో వాటర్ వచ్చిందని అనుకుంటాం అనమాట. ఇప్పుడు ఇదే సిట్యువేషను ఎక్కువగా చలేసినటువంటి సందర్భంలోన, ఎక్కువగా వర్షాలు పడినటువంటి సందర్భంలోన మనం ట్యాంకులు కనుక ఎలుతులు ఉంచామనుకోండి, ఆ మిగిలినటువంటి ఖాళీ ప్రదేశంలో ఈ ఎథనాల్లో ఉండే OH అనేది బయట వాతావరణంలో మాయిశ్చర్తో రియాక్షన్ జరిగి మనకి వాటర్ వేపర్స్ కింద కన్వర్ట్ చేసి ట్యాంకులో వాటర్ వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎథనాల్ బ్లెండ్ చేసినటువంటి ఫ్యూయల్ వల్ల. ప్రాపర్ వేలో బ్లెండ్ చేసి ప్రాపర్ వేలో మనం ఫ్యూయల్ మెయింటైన్ చేస్తుంటే మనకి ఈ ప్రాబ్లం అయితే కొంచెం తగ్గే అవకాశం ఉంది. దీనికోసం అని చెప్పేసి నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాను. ప్రజెంట్ ఫ్యూయల్ స్టేషన్లో E20 ఉంది, నార్మల్ ఫ్యూయల్ కూడా ఉంది కదా. E20 ఫ్యూయల్ ఒక 1/2 లీటర్, నార్మల్ ఫ్యూయల్ ఒక 1/2 లీటర్ తీసుకొచ్చి అంటే లీటర్ బాటిల్లోనికి 1/2 లీటర్ తీసుకొని వచ్చి డీ ఫ్రిడ్జ్లో పెట్టి 1 రోజు 2 రోజులు ఉంచి దాంతో మీకు టెస్ట్ చేసి అయితే చూపిస్తానండి. E20 అనేది వాతావరణంలో ఉండే టెంపరేచర్స్ ఏమైనా రియాక్ట్ అవుతుందా, మాయిశ్చర్ ఉండే సిట్యువేషన్లో E20 లోపల వాటర్ వేపర్స్ ఏమైనా కన్వర్ట్ అవుతున్నాయా చూద్దాం. సో అప్పుడు మనకు అర్థమైపోద్ది అనమాట E20 కెమికల్ రియాక్షన్ అనేది ఎలా ఉందనేది. సో ఇలా వాటర్ కింద కన్వర్ట్ అయిపోయి కిందకి చేరిపోయింది అనుకోండి, అప్పుడు అది మనకి ఫస్ట్ ట్యాంక్ లోపల ఉండే పంపుని ఖరాబ్ చేస్తుంది, ట్యాంక్ లోపల రస్ట్ వచ్చేలా చేస్తుంది. పంప్ అనేది ఫ్యూల్ ఇంజెక్టర్ త్రూగా మనకి కంబషన్ ఛాంబర్లోనికి ఈ వాటర్ కింద కన్వర్ట్ అయిపోయినటువంటి మిక్సర్ చేర్చింది అనుకోండి, సో మనకి మిస్ఫైర్ జరగడాలు, బండి స్టార్ట్ అవ్వకపోవడాలు, ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి E20 వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు E20 కంపాటబిలిటీ ఉన్నటువంటి వెహికల్స్లో ఏం చేస్తారంటే ఫస్ట్ E20 పెట్రోల్ అనేది బయట మాయిశ్చర్ని అట్రాక్ట్ చేయకుండా ఉండేలా ట్యాంక్ లోపల ఒక లేయర్ కోటింగ్ అయితే వేస్తారనమాట. తర్వాత ఈ పంపు, అలాగే పంపు నుంచి కనెక్ట్ అయినటువంటి హోస్ పైపులు, అంటే ఫ్యూయల్ ఎక్కడెక్కడైతే ట్రావెల్ అవుతుందో ఆ E20 ఫ్యూయల్ అది ట్రావెల్ అయ్యేటటువంటి ఏరియాని డ్యామేజ్ చేసేయకుండా E20 రెసిస్ట్ కోటింగ్ అయితే ఆ పైపులన్నిటికి కూడా వేయబడి ఉంటుందన్నమాట. కాబట్టి మనకి ఆ E20 ఫ్యూయల్ ఆ మార్గం ద్వారా వెళ్ళినా సరే పాడవకుండా అయితే ఉంటుంది. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోపల గేజర్ వాడుతూ ఉంటాం, ఇంట్లోపల వేసే ప్లంబింగ్ పైపులు గేజర్ నుంచి వచ్చే హాట్ వాటర్ కనెక్ట్ అయ్యి ఉండేటువంటి ప్లంబింగ్ పైపులకి భిన్నంగా ఉంటాయి. ఇంట్లోపల ఉండే ప్లంబింగ్ పైపులు అంటే చల్లటి నీటిని ట్రాన్స్ఫర్ చేసేలా ఉంటాయి, చల్లటి నీటి కంపాటబిలిటీ కలిగి ఉంటాయి. అవే పైపులు కనుక గేజర్కి ఉన్నటువంటి ఆ హాట్ వాటర్ బాగా టెంపరేచర్లో ఉన్నటువంటి హాట్ వాటర్ వచ్చేటటువంటి మార్గం గుండా వేస్తే అవి కరిగిపోతాయని ఉద్దేశంతో ఆ గేజర్ నుంచి వచ్చే హాట్ వాటర్ కంపాటబిలిటీ పైపులు వేస్తాం కదా. ఈ తేడా అనేది మనకి E20 కంపాటబిలిటీ ఉన్నటువంటి వెహికల్స్లో E20 ఫ్యూయల్ వెళ్ళి డ్యామేజ్ చేయనటువంటి పరిస్థితిలో ఉండే పైపుల్ని ఇంజెక్టర్స్ని అయితే సెట్ చేస్తారనమాట. అది E20 కంపాటబిలిటీ ఉన్నటువంటి సిస్టమ్. ఇప్పుడు డ్యామేజ్ అనేది ఎలా జరుగుతుంది, ఈ రబ్బర్ ప్యాట్ల డ్యామేజ్ అనేది ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు ఇంజెక్షన్ ఎక్కువ పొడిపించుకునేవారు కదా, మా డాక్టర్ కాబట్టి నాకు తెలుసు. ఇంజెక్షన్ లిక్విడ్ ఉండేటువంటి సీసాకి బిరడా ఉంటుంది కదా, ఈ బిరడా తీసుకెళ్ళి కిరసనాయిల్ అప్పుడు వచ్చేది కదా మన కోటాలోన, కిరసనాయిల్ వేస్తే మరుసటి రోజు తెల్లారికి ఎంత ఉబ్బేదనమాట. అంటే అది కెమికల్ రియాక్షన్ జరిగింది. ఆ రబ్బర్ బిరడా తీసుకెళ్ళి కిరసనాయిల్ వేస్తే కెమికల్ రియాక్షన్ జరిగి మనకి అది ఎంత ఉబ్బేదనమాట. ఇన్ ద సేమ్ వే ఈ E20 కంపాటబిలిటీ లేనటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ సిస్టంలోన మనం E20 పెట్రోల్ కానీ పోసామనుకోండి, E20 అంటే ఎథనాల్ అనేది ఏదైతే ఉందో ఇది ఆ హోస్ పైపుల్ని, రబ్బర్ పార్ట్స్ని స్వెల్లింగ్ వచ్చేలా చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆయిల్ సీల్స్, గ్యాస్కెట్స్, హోస్ పైపులు ఇవన్నీ ఉబ్బిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది ఒక రోజులో ఓవర్ నైట్లో జరిగిపోదులండి, మరి కిరసనాయిల్ లాగా కాదు కదా ఇది. కాబట్టి కొంచెం గ్రాడ్యువల్గా అది పోయే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ కోల్డ్ వెదర్ ప్రాబ్లమ్స్ అయితే చెప్పాను కదండి, కోల్డ్ వెదర్లో కనుక మనం E20 ఫ్యూయల్తో ఆ కంపాటబిలిటీ లేనటువంటి వెహికల్స్లో వాటర్ వేపర్స్ కింద కన్వర్ట్ అయిపోయి మిస్ఫైర్ జరిగి బండి స్టార్ట్ అవ్వకపోవడం అని, ట్యాంక్ లోపల వాటర్ తేలిపోవడం అని ఇటువంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఏ వెహికల్స్ సేఫ్ అంటే E20 కంపాటబిలిటీ ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా E20 ఫ్యూయల్ వల్ల సేఫ్గా ఉంటాయి. E20 కంపాటబిలిటీ లేనటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో పాత వెహికల్స్ అవి అయితే కొంచెం రిస్క్లో ఉంటాయి అన్నమాట. మరి E20 వాళ్ళ బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ పొల్యూషన్ తగ్గుతుందండి,
తర్వాత క్రూడ్ ఆయిల్ దిగుమతి తగ్గుతుందండి. తర్వాత ఫార్మర్స్కి బెనిఫిట్ ఉంటుందన్నమాట. మీరు రైస్ ఎక్కువ పండించారనుకోండి, ధాన్యం ఎక్కువ పండించారనుకోండి, దాన్ని వేస్ట్ చేయకుండా ఉండేలా మనకు కావాల్సినటువంటి ఈ ఎథనాల్ తయారు చేసుకోవచ్చు. లేదు చెరుకు ఎక్కువగా పండించారు, సో షుగర్ వాడకం కానీ బెల్లం వాడకం కానీ తగ్గిందనుకోండి, అటువంటి సందర్భంలో కూడా ఈ చెరకని ఎథనాల్ కన్వర్షన్ కోసం యూజ్ చేస్తారనమాట. కాబట్టి ఫార్మర్స్కి బెనిఫిట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒకటే చెప్తానండి, మనం వాడేటటువంటి వెహికల్ అనేది E20 కంపాటబిలిటీ కాదు, కానీ దాంట్లో E20 ఫ్యూయల్ మాత్రమే ఏప్రిల్ 1వ తేదీ నుంచి వాడాలనే రూల్ అయితే పెట్టింది కదా. మన ఇండియన్ గవర్నమెంట్ మరీ అంత మనసులేంది కాదు కదా. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అంటే మెల్లగా 2-3 సంవత్సరాలకు పూర్తి స్థాయిలో E20 ఫ్యూయల్ అనేది బంకులకు వచ్చేలా చేస్తుందన్నమాట. కాబట్టి మీరు టెన్షన్ పడకండి, ప్యానిక్ అవ్వకండి ఫస్ట్. దాని తర్వాత ఇంకో పాయింట్ చెప్తానండి, మన వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల మన యొక్క లైఫ్ స్పాన్ అయితే తగ్గిపోతుంది, ఆరోగ్యంగా బతికేటటువంటి పరిస్థితి అయితే తగ్గిపోతుంది. సో వెహికల్ నుంచి వచ్చే పొల్యూషన్ మనం పీల్చడం వల్ల మన నెక్స్ట్ జనరేషన్కి DNA చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ జనరేషన్ కూడా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో పుడతా ఉన్నారు. కాబట్టి మన DNAని చేంజ్ చేసేటటువంటి పొల్యూషన్ తగ్గించే కార్యక్రమము, అలాగే మన దేశం యొక్క పురోగతికి ప్రోత్సహించే కార్యక్రమంలో మన వెహికల్కి వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి పెద్ద మ్యాటర్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. సో మరీ ఓవర్గా ఇంజిన్ డ్యామేజ్ అయిపోయి ఇదంతటి పరిస్థితుల్లో మనకి పోయేటటువంటి ఆ 10,000 5,000 పోల్చుకుంటే మనకి ఈ పొల్యూషన్ వల్ల వచ్చే నష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి ఏది కూడా మనం తప్పట్లేము. మీకు ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు మీరు ఏదైతే 15 సంవత్సరాలని చెప్పేసి పాత వెహికల్స్ కొనేసుకొని ఉన్నారో అవన్నీ కూడా 10 సంవత్సరాలకే బ్యాన్. భారతదేశం యొక్క ఎయిర్ క్వాలిటీ ఈ విధంగా తయారైంది, దారుణంగా తయారైపోయింది. సో ఇంత దారుణమైనటువంటి ఎయిర్ క్వాలిటీలో బ్రతుకుతున్న మన యొక్క లైఫ్ స్పాన్ అయితే ఇంత తగ్గిపోయింది అని గణాంక లెక్కలు చూపించి మనల్ని ప్యానిక్ చేసేసి సగటు మనిషి యొక్క జీవితకాలం అనేది 70 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాల దగ్గర నుంచి 50 సంవత్సరాలకు పడిపోయింది అని మనం భయపెట్టేసి దీనికి సొల్యూషన్గా వాహనాల యొక్క లైఫ్ టైం అనేది 15 సంవత్సరాలు మీకు రిజిస్ట్రేషన్ ఇచ్చినప్పటికీ మరలా మీరు ఆర్టీఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క వాహనాన్ని ఎంటర్ చేసుకోండి, అది 10 సంవత్సరాలు దాని టైం అయిపోద్ది అని ఒక రూల్ పాస్ చేసింది అనుకోండి గవర్నమెంట్. అప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి. ఒకప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో వెహికల్స్ తక్కువ ఉండేవి కాబట్టి కిరసనాలు కలిపినటువంటి డీజిల్ కూడా మనం నడిపినా సరే వెహికల్ వల్ల ఎంత పొగలు వచ్చేసినా సరే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఒక్కసారి ఏదైనా సిటీ ట్రాఫిక్లో మీరు ఇరుక్కుపోండి, ఏదైనా వాహనం నుంచి కొంచెం పెట్రోల్ స్మెల్ కానీ డీజిల్ స్మెల్ కానీ వచ్చిందంటే ఇమీడియట్గా మీరు ఆడి మీద గొప్ప కోపం అయిపోతారనమాట. ఓకేనా, అది మీ వెహికల్ నుంచి వస్తుంటే మీకు తెలియదు కానీ వేరే వెహికల్ నుంచి వచ్చిందంటే చాలా కోపం అయిపోతారు. ఒకప్పుడు ఉండే సిచ్యువేషన్లో ట్రాఫిక్ సిగ్నల్స్ మరీ అంత ఓవర్గా ఎక్కడుండే ఎక్స్ట్రీమ్ సిటీస్లో తప్పితే మనకి చిన్న చిన్న టౌన్లో ఎక్కడుండేవి. ఇప్పుడు చిన్న చిన్న టౌన్లో కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ వచ్చాయి, ఒక 20-30 వాహనాలు ఒకే టైంలో ఆగేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి పొల్యూషన్ పెరిగిపోయింది. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు గవర్నమెంట్ తీసుకోక తప్పదు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి ఒబే అయ్యి ఉండాల్సినటువంటి బాధ్యత భారత పౌరులుగా మనందరూ కూడా ఉంది. మన శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అయితే ఇనిషియేషన్ తీసుకుందని నేను అనుకుంటున్నాను. సో దీని మీద మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ.